ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. లైక్ చేస్తే ఎక్కువ మంది రీచ్ అవుతుంది, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకా బూస్టింగ్ ఉంటుంది, సపోర్ట్గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు సండే అంటే ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది, ఈరోజు షూటింగ్ అయిపోయింది. ఆ ఎపిసోడ్లో అంటే ఆ షూటింగ్లో మేము అప్డేట్స్లో తెలుసుకుందాం. మెయిన్గా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మాస్క్ మ్యాన్ హరీష్, శ్రీజ, ఇంకా ప్రియా, మర్యాద మనీష్, ఇంకా వీళ్ళైతే ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయ్యారట. మరి వీళ్ళు ఒక 1 వీక్ మొత్తం ఉంటారా, లేకపోతే ఇద్దరే ఉంటారా, మొత్తం ఉంటారా చెప్పలేం. మళ్ళీ మళ్ళీ టెనెట్స్ అండ్ సెలబ్రిటీస్ అండ్ కామన్ మ్యాన్స్, ఆ టెనెట్స్ అండ్ హౌస్ మేట్స్ ఉంటారా, ఆ కాన్సెప్ట్ ఉంటుందో తెలియదు. ఇక మెయిన్గా నిన్న జరిగినటువంటి ఒక టాస్క్ అయితే పెట్టారు. మన మాధురి గారి ఒక పవర్ అయితే తీసేసుకున్నారుగా, ఆ పవర్ కోసం ఎలిమినేట్ అయ్యి నుంచి సేవ్ అయ్యే ఒక బజర్, ఒక ఐకాన్ అంటే బజర్ని అయితే వీళ్ళైతే ఒక టాస్క్ పెట్టి ఆ టాస్క్లో గెలుచుకునే అవకాశం జరిగింది. సో అందులో భాగంగా పవన్కి, రీతుకి, సుమనన్నకు, తనుజకు, వీళ్ళ నలుగురికి ఒక పోటీ ఉంది. ఆ పోటీలో సంచాలక అగ్రవాల్గా మాధురి గారిని ఇచ్చారు. సో ఈ టాస్క్లో మోస్ట్లీ మాధురి గారు తనుజకి సపోర్ట్ చేశారు. సో అప్పుడు ఏమైందంటే ఈ టాస్క్లో కొంచెం గొడవ అయిందంట మా డిమోన్ పవన్కి, సంచాలకురాలైనటువంటి మాధురి గారికి. ఎందుకంటే ఏదో అది ఫిల్ చేసే బాడీలో తనుజ తొందరగా ఫిల్ చేయలేదా, లేకపోతే పూర్తిగా ఫిల్ చేయలేదా, ఒకటి దానికి సపోర్ట్గా తనుజకు చెప్పారట మాధురి గారు. దానికి గొడవ అయిందంట. ఆ గొడవలో మొత్తానికైతే టాస్క్ అయితే తనుజ విన్ అయింది. తనుజ విన్ అయితే సేవ్ అయ్యే ఆప్షన్ అయితే, ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యే ఆప్షన్ అయితే తనుజ గారికి అయితే వచ్చింది. సో ఈ టాస్క్ తర్వాత తనుజకి ఒక 3 ఆప్షన్స్ అంటే 3 పవర్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే నిన్న బోర్డ్స్ ఎక్కువగా మాధురి గారికి వచ్చాయి కదా ఆ బోర్డ్స్. సో దానివల్ల పనిష్మెంట్ ఇవ్వాలి కదా తనుజ గారు. అయితే తనుజకు ఒక మూడు ఏమంటారు పవర్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే పనిష్మెంట్ మూడు పనిష్మెంట్లు అయితే ఒక తనుజకు ఇవ్వమని చెప్పారు. ఒకటి అందులో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయాలి. అందులో భాగంగా ఒక 1 వీక్ మొత్తం బాత్రూమ్ క్లీనింగ్, 1 వీక్ మొత్తం గార్డెన్ క్లీనింగ్, లేదా డైరెక్ట్ నామినేషన్, 3 పవర్లు ఇచ్చారు. దానికి తనుజ గారు బాత్రూమ్ క్లీనింగ్ ఇచ్చారట, కానీ ఆమె చేయనట. లేకపోతే గార్డెన్ క్లీనింగ్ ఇచ్చారట, ఆమె చేయనట. డైరెక్ట్ నామినేషన్ అయితే తీసుకున్నారట. మరి ఆమె ఇష్టం, మరి మనం ఏం చేయలేం. ఈ క్లీనింగ్ కంటే ఆమె బాత్రూమ్ నుంచి ఇంటి నుంచి బాత్రూమ్కి వెళ్ళిన తొందరగా, ఇంటి నుంచి బిగ్ బాస్ నుంచి ఇంటికి వెళ్ళాలని ఒక ఆశ ఎక్కువ ఉన్నట్టుంది ఆమెకు. డైరెక్ట్ నామినేషన్ అయితే అయింది. దాని తర్వాత ఇంకో అప్డేట్ ఏంటంటే, సేవ్ అయితే నేను నీకు ఒకటి చెప్తానని అయితే తనుజకి చెప్పడం జరిగింది కళ్యాణ్. సో ఆ టాపిక్ని నాకు సార్ కన్వెన్షన్ రూమ్కి అయితే పిలిచి అడిగాడట. ఏంది 3 సేవ్ అయితే చెప్తానన్నావు కదా నువ్వు, ఏంటిది ఆ మాట ఏంటిది, ఆ ముచ్చట ఏంటి చెప్పు కళ్యాణ్ చెప్పడానికి అడగడానికి నాకు సార్ చెప్పాడట. ఆ 3 ముక్కలు చెప్పని నాకు సార్ అయితే అడగడానికి ట్రై చేశాడట. మరి అది చెప్పాడా లేదా తెలియదు. మోస్ట్లీ దాటేశాడట, చెప్పడానికి ఇష్టపడలేదని ఒక టాకు. సో ఫైనల్గా కన్వెన్షన్ రూమ్కి అయితే పిలిచారట. మరి ఇద్దరిని పిలిచారా, ఒకరిని పిలిచారా అయితే తెలియదు. సో ఫైనల్ ఇది. ఇంకో అప్డేట్ ఏంటంటే, ఏదైతే ఉందో ఈ ఇమాన్యుల్ ఉండే కదా, తనకి మనం ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఒక ఇన్విజిబుల్ ఒక కోడ్ అయితే ఎవరికి ఇస్తామంటే సంజన గారికి ఇచ్చారు. ఆమె షాక్ అయింది. ఎందుకంటే 1 వీక్ మొత్తం కూడా ఎవరితో మాట్లాడు, ఆమె ఎవరితో మాట్లాడదు. సో దీనివల్ల సంజన గారు కొంచెం ఇన్విజిబుల్ అంటే ఈ ఎపిసోడ్ కొంచెం ఆమె నుంచి కంటెంట్ తక్కువ వస్తుంది, కొంచెం బ్యాడ్ అనమాట. ఎందుకంటే వ్యూవర్స్కి ఆమె ఉంటేనే కొంచెం మాకు చెప్పడానికి ఏదైనా వీలుంటుంది. సో ఏదేమైనప్పటికీ ఇది అప్డేట్స్. మీకేమనిపించిందో చెప్పండి. శ్రీజ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుంది, కానీ అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. మీరు చెప్పండి, ఎంతమంది కోరుకుంటున్నారు కింద కామెంట్లు. సీజన్ మొత్తం ఉండాలన్నా లేదా అని కింద కామెంట్ చేయండి. సీజన్ మొత్తం ఉండాలంటే లైక్ చేయండి బాగా, శ్రీజ ఎంట్రీ లైక్ చేయండి సీజన్ మొత్తం ఉండాలంటే. ఎందుకంటే లైక్ చేస్తే అందరికి తెలుస్తుంది. సో ఇది అండి అప్డేట్, సండే అప్డేట్స్. థ్యాంక్ యూ. లైక్ చేయండి ఫ్రెండ్స్, బ్రదర్స్, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 63 మందే ఉన్నాం. కొద్దిగా కష్టపడుతున్నాను, నా కష్టాన్ని చూసి. ఎందుకంటే కొంచెం కష్టం మీ నుంచి నాకు సపోర్ట్ వస్తే ఎక్కువ వీడియోస్ చేయడానికి వీలుంటుంది, ఎక్కువ అప్డేట్స్ చేయడానికి వీలుంటుంది. కనీసం ఈ సీజన్ మొత్తం ఒక 500 సబ్స్క్రైబ్ రావాలని నా కోరిక. మరి మీరు చేయండి. థ్యాంక్ యూ.